ఈరోజు బైబిల్ మాట, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు. వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుతురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరంగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును. అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. వాని క్రోధమను దండము కాలిపోవును. దయాదృష్టి కలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకిచ్చును. అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహము మానును. పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము కలవానిని కాపాడును. ఆమెన్. సామెతలు 22వ అధ్యాయము కొన్ని వచనములు.